మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం దగ్గర పర్యటనకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇచ్చిన నోటీసులతో తన రూట్ మార్చుకున్నారు. ముందుగా తాడేపల్లి, కనకదుర్గ వారధి, తర్వాత బస్టాండ్, గొల్లపూడి, భవానీపురం, గుంటపల్లి, తుమ్మపాలెం మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాల్సిన జగన్ పోలీసులు నివారించడంతో, పోలీసులు పలు ఆంక్షలు విధించడంతో ఆ రూట్ను చేంజ్ చేసుకున్నారు. తాడేపల్లి తన నివాసం నుంచి డైరెక్ట్గా ఆయన మంగళగిరి బైపాస్ చేరుకునే అవకాశం ఉంది. అటు తర్వాత నుంచి కాజా వెస్ట్, అక్కడి నుంచి గుంటుపల్లి అండ్ తుమ్మపాలెం, ఇబ్రహీంపట్నం. సో ఇక్కడ కనకదుర్గ వారధి అండ్ వెస్ట్ మీదుగానే ఆయన వెళ్లకుండా ఆపే ప్రయత్నం. సో ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ రెడ్ కలర్ సర్కిల్, ఇక్కడి తాడేపల్లి నుంచి ఆయన ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి ఇది ఆ రూట్ మ్యాప్. మీకు రెడ్ కలర్ కనిపిస్తోంది. సో ఎగ్జాక్ట్గా రూట్ మ్యాప్ ఇదే. ఈ రూట్ మ్యాప్ నుంచి వెళ్ళబోతున్నారు. రైట్, మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్, నల్లగుంట, గుంటపల్లి అండ్ ఇబ్రహీంపట్నం ఈ విధంగా వెళ్ళబోతున్నారు. సో డైరెక్ట్గా ఆ పోలీసుల ఆంక్షలతోనే రూట్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం టూర్ పైన పోలీసులు ఆంక్షలు విధించారు. సో ఆంక్షలకి తగ్గట్టుగా జగన్ తన రూట్ మార్చేసుకున్నారు ఇప్పుడు. సో ప్రస్తుతానికి ఆయన ఇంకా తాడేపల్లి నివాసం దగ్గరే ఉన్నారు. మరి కాసేపట్లోనే అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఇక జన సమీకరణ చేయొద్దని చెప్పి ఇప్పటికే దేవినేని అవినాష్, మల్లాది విష్ణు అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు లైవ్లో. ఎస్ మనోజ్, సో ప్రెసెంట్ తాడేపల్లి నివాసం దగ్గర నుంచి జగన్ స్టార్ట్ అయ్యారా? ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు? ఎటువంటి జన సమీకరణ ఉంది? ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది? థ్యాంక్ యూ మనోజ్. మరొక 5 నిమిషాల్లో తాడేపల్లి నుంచి జగన్ తన ఇబ్రహీంపట్నం పర్యటనకు బయలుదేరనున్నారు. ఏదైతే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్కు సంబంధించిన ఇల్లు గతంలోనే ఇటీవల 3 రోజుల క్రితమే టీడీపీ కార్యకర్తల దాడిలో పూర్తిగా కూడా అక్కడ ధ్వంసమైన పరిస్థితి. దీనికి సంబంధించి జగన్ జోగి రమేష్ కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు ఈరోజు అక్కడికి వెళ్ళున్నారు. మొదటగా 2 రోజుల క్రితమే జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు, ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు ఒక రూట్ మ్యాప్ కూడా వైసీపీ పోలీసులకు ఇచ్చింది. కనకదుర్గ వారధి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే విధంగా. అయితే పోలీసులు గత రాత్రి నోటీసులు జారీ చేశారు. కనకదుర్గ వారధి నుంచి కనుక వెళ్తే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజా భద్రత దృష్ట్యా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ రూట్ మ్యాప్ను రూపొందించారు పోలీసులు. దీనికి ఈరోజు ఉదయం వరకు పోలీసులు ఎన్ని పెట్టినప్పటికీ కూడా కనకదుర్గ వారధి నుంచే మా నాయకుడి ప్రయాణం ఇబ్రహీంపట్నం వరకు కొనసాగుతుందంటూ కూడా కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయితే గత కొన్ని నిమిషాల క్రితమే జగన్ కూడా తన మనసు మార్చుకున్నారు. కనకదుర్గ వారధి నుంచి వెళ్తే భద్రత దృష్ట్యా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటు తాడేపల్లి నుంచి ఇలా గొల్లపూడి వెస్ట్ బైపాస్ నుంచి గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం అయితే వెళ్ళున్నారు. ప్రస్తుతం మనం ఈ గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్ద ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాక కోసం భారీగా కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ వెస్ట్ బైపాస్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే పోలీసులు నిలిచినప్పటికీ కూడా వెస్ట్ బైపాస్ దగ్గరకు కార్యకర్తలు ఎవరు రావద్దని నిలువరించినప్పటికీ కూడా కార్యకర్తలను అదుపు చేయలేని పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వెస్ట్ బైపాస్ వద్దకు కార్యకర్తలు చాలామంది తరలి వస్తున్నారు. మొదటిగా కార్యకర్తలందరూ కూడా కనకదుర్గ వారధి నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తారు అనుకున్న క్షణంలో ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ వారధి వద్ద వెయిట్ చేసిన పరిస్థితి. అయితే కొన్ని నిమిషాల క్రితమే కార్యకర్తలందరికీ కూడా తెలిసింది తమ నాయకుడు వారధి నుంచి కాకుండా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తాడని తెలుసుకున్న కార్యకర్తలందరూ కూడా కనకదుర్గ వారధి నుంచి అయితే భారీగా ఈ వెస్ట్ బైపాస్కి అయితే వస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే మనం చూసుకోవచ్చు, అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు పెద్ద ఎత్తున భద్రతా దృష్ట్యా చాలా వరకు కూడా లేట్ అయింది కాబట్టి జగన్ తన మనసు కూడా మార్చుకున్న పరిస్థితి కూడా నెలకొంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడ గుమిగూడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో, అంటే దాదాపు ఒక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో తాడేపల్లిలో భారీ ర్యాలీగా తాడేపల్లి నుంచే బయలుదేరుతున్నారు. తాడేపల్లి నుంచి మంగళగిరి బైపాస్ మీదుగా ఈ వెస్ట్ బైపాస్కు చేరుకుని ఇక్కడి నుంచి గుంటుపల్లి మీదుగా జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు, ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు కూడా కాస్త ఇరుకు ప్రాంతం నుంచి వెళ్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా వెంటనే ట్రాఫిక్ సిబ్బంది కూడా వచ్చి ఆ ట్రాఫిక్ని అనేది క్లియర్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వెస్ట్ బైపాస్ వద్దకు ఇటు చుట్టుపక్కల ఉన్న వైసీపీ నాయకులు
తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం దాదాపు 2 కిలోమీటర్ల మేర కార్యకర్తలందరూ వేచి చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే గత రాత్రి నుంచి కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ముఖ్య నాయకులు దేవినేని అవినాష్తో పాటు ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఎక్కడ కూడా ర్యాలీలో పాల్గొనడానికి లేదంటూ కూడా దేవినేని అవినాష్తో పాటు ఇతర ముఖ్య నాయకులకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే తమ నాయకుడికి రాక కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ వస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే గుంటూరు సంబంధించి అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళినప్పుడు జరిగిన లోటుపాట్లను భర్తీ చేసుకునేందుకు జోగి రమేష్ నివాసానికి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి తన రూట్ మ్యాప్ను కూడా మార్చుకున్నారు. అయితే పోలీసులు పెట్టిన ఈ కండిషన్స్ తలొగ్గి జగన్మోహన్ రెడ్డి తన రూట్ కూడా మార్చుకున్న పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా ఏదైతే మనం ప్రస్తుతం అయితే ఈ చెన్నై కోల్కతా హైవే మీద ఉన్నాం, ఇక్కడ కూడా జగన్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్న ఈ హైవే మీద నుంచే జగన్ తాడేపల్లి నుంచి వస్తారు. ఇక్కడి నుంచి వచ్చి ఏదైతే ఆ విజువల్స్లో చూస్తున్న ముందు రూట్లో కిందకి దిగి ఈ కింద రహదారి గుండా ఈ వెస్ట్ బైపాస్కి అయితే కలుస్తారు. ఈ వెస్ట్ బైపాస్కి కలిసిన తర్వాత ఇక్కడ నుంచి గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తారు. అయితే ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది పెద్దగా లేకపోతే దాదాపు ఒక అరగంట సమయం వ్యవధిలో 30 నిమిషాల వ్యవధిలో ఇబ్రహీంపట్నం చేరుకోవచ్చు. ఒకవేళ కనుక ఇదే ట్రాఫిక్ జామ్ ఉండి ఇంకా కార్యకర్తలు వచ్చి ఒకవేళ కార్యకర్తలు ట్రాఫిక్ను ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్ ఎందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు, జన సమీకరణ చేయకూడదు అన్నట్టుగా పోలీసులు చాలా క్లియర్ గా దేవినేని అవినాష్ కి అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్ మరి ముఖ్యంగా మరికొంతమంది నేతలకి మలాది విష్ణు లాంటి వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చారు. సో ప్రజెంట్ అక్కడ చూస్తూ ఉంటే మీరు హైవే పై ఉన్నారు, కింద నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, జన సమీకరణ విషయంలో పోలీసు ఏ రకమైన ఆంక్షలు విధించబోతున్నారు? వాస్తవానికి గత రాత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు దేవినేని అవినాష్ ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో మీరు పాల్గొకూడదు, గత అంబటి రాంబాబు ఇంటికి వెళ్తున్న సమయంలో భద్రత దృష్ట్యా ట్రాఫిక్ భారీగా జామ్ అవడంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల చాలా ఇబ్బంది పడింది. కాబట్టి దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో పాల్గొంటే ఇంకా ఎక్కువ అక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో ర్యాలీలో పాల్గొకూడదంటూ కూడా ముఖ్య నాయకులతో నోటీసులు అందిస్తారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే దేవినేని అవినాష్తో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసాల వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి ఆ నాయకులు ఎవరు ఇక్కడికి రాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి దేవినేని అవినాష్తో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు కూడా వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు గత 2 రోజుల నుంచే వీరు పోలీసు పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పటికీ కనకదుర్గ వారధి నుంచి వెళ్లాలనుకున్న జగన్మోహన్ రెడ్డి పోలీసు ఆంక్షలకు తలొగ్గి తను ఇప్పటికే రూట్ మార్చుకున్నారు. కాబట్టి అయితే ఈ దేవినేని అవినాష్తో పాటు ఒక్కసారి మనం జోగి రమేష్ నివాసం దగ్గర కూడా వెళ్దాం. జోగి రమేష్ నివాసం దగ్గర నుంచి ప్రతినిధి అతహార్ ఉన్నారు. అతహార్, సో జోగి రమేష్ నివాసం దగ్గర ఎటువంటి హైలైట్స్ ఉన్నాయి? మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు దగ్గర నివాసం దగ్గర జరిగిన దాడికి సంబంధించిన విషయంలో కార్యకర్తల నాయకులు మొత్తం ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు, భారీగా బార్కెట్లు ఏర్పాటు చేశారు. సో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి ఎక్కడి వస్తువులు అక్కడే చిందరవందరగా ఎలాగైతే దాడి జరిగిందో అలాగే ఉంచేశారు. ఇప్పుడు జోగి రమేష్ నివాసం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ప్రస్తుతం అయితే నేను ఇబ్రాహీంపట్నం జోగి రమేష్ ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ నుంచే కార్యకర్తలు రావడం స్టార్ట్ అయ్యారు. మనం ఒకవైపు చూసుకుంటే చాలా రష్గా ఉంది, ఈవినింగ్ అయ్యే లోపైనా అయిపోయింది అంటున్నారు. అంటే నార్మల్గా మనకి ఇచ్చిన టైం ప్రకారం అయితే 9:30కి జగన్మోహన్ రెడ్డి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంటి దగ్గర నుంచి. ఇప్పటికీ 11 అయినా ఆయన స్టార్ట్ అవ్వలేదు. నిన్న రాత్రి అయితే వాళ్ళకి సిపి గారు అయితే నోటీసులు ఇచ్చారు జగన్కి. వచ్చిన సిటీ రూట్ కాకుండా మంగళగిరి వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళండి, సెక్యూరిటీ రీజన్స్ వల్ల అని చెప్పారు. ఒకవైపు సిటీ నుంచి వెళ్తే చాలా ట్రాఫిక్ జామ్ అవ్వడం, చాలా మందికి ప్రమాదాలు జరగడం అయితే అయ్యిద్ది. అందుకే మీరు వెస్ట్ బైపాస్ నుంచి అయితే వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఇందాకడ వరకు అయితే బైపాస్ నుంచి వెళ్ళం, మేము సిటీ నుంచే వెళ్తామని వైసీపీ నేతలు చెప్పారు. లాస్ట్ మూమెంట్లో ఒక మెట్టు దిగి నేను సరే మీరు ఇచ్చిన రూట్లో నుంచే జగన్మోహన్ రెడ్డి వెళ్తానని చెప్పారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న రాత్రి కూడా వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి వైపు కాకుండా మల్లాది విష్ణు, అవినాష్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి వైసీపీ నాయకులు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారని చెప్తున్నారు కాబట్టి వారితో మాట్లాడించండి. అంటే జగన్మోహన్ రెడ్డి రావడంతో వాళ్ళు ఎలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వారితో మాట్లాడించండి.
సార్ ఒక నిమిషం మాట్లాడతారండి. జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు కదా, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 8 గంటల నుంచి వెయిట్ చేస్తాను. 8 నుంచి వచ్చారు అంటే ఆయన్ని చూడడానికి వచ్చారండి. అంటే ఇదంతా కరెక్ట్ అంటారా? టీడీపీ వాళ్ళు వచ్చి నాయకులు వచ్చి ఇలా దాడి చేయడం అంతా గ్యారంటీగా పక్కాగా అండి. అంటే ఎలా చూస్తారు ఈ దాడిని? ఎలా చూస్తారు? మేము ఎక్కడ లేదు, పక్క ఊరు మాది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ పరిస్థితి అయితే రైట్. సో జోగి రమేష్ నివాస్ నగర్ సిచ్యువేషన్ అని భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. సో అటు వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు భారీ అధిక సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది కాబట్టి 100 మంది పోలీసులు అక్కడ చేరుకున్నారు. సో ప్రజెంట్ తాడేపల్లి నివాసం దగ్గర నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి బయలుదేరలేదు, మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం ఉంది. సో తాడేపల్లి నివాసం దగ్గర నుంచి అక్కడికి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసం వరకు 19 కిలోమీటర్లు. సో ఈ 19 కిలోమీటర్లకి ఆన్ యావరేజ్గా మనం నార్మల్గా వెళ్తే కనుక 35 నుంచి 40 నిమిషాలు 45 నిమిషాలు పట్టే అవకాశం ఉంది హార్డ్లీ. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రీచ్ అవ్వడానికే సుమారుగా కొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. ఇందాక మీకు చూపించినట్టుగా వెస్ట్ బైపాస్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చూసాం. వెస్ట్ బైపాస్ దగ్గర కొంత జన సమీకరణ బాగానే ఉంది, పెద్ద ఎత్తున వాహనాలు చేరుకున్నాయి, వైసీపీ జెండాలు కనబడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. సో భారీ సంఖ్యలోనే జనం అక్కడ గుమికూడారు. సో వారందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇదే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి కనుక బయలుదేరి ఇంకా స్టార్ట్ అయితే కనుక కంటిన్యూస్గా రోడ్డు పొడుగున జనం గుమికూడే అవకాశం ఉంది. సో పలు ఆంక్షలు అయితే ఉన్నాయి. మరి ఆంక్షల్ని తగ్గట్టుగా వైసీపీ వ్యవహరించుకుంటుందా, లేదా ఆంక్షల్ని అధిగమించి ఇప్పుడు వెళ్తే పోలీసులు ఏం చేయబోతున్నారో చూడాలి. సో ప్రజెంట్ తాడేపల్లిలో ఉన్నారు. తాడేపల్లి నుంచి ఆయన వెస్ట్ బైపాస్ మీదుగా కాజా వెస్ట్, తర్వాత గుంటుపల్లి తుమ్మపాలెం మీదుగా మళ్ళీ ఇబ్రహీంపట్నం చేరుకునే అవకాశం ఉంది. మా ప్రతినిధి వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి మనోజ్ ఉన్నారు. ఎస్ మనోజ్, సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా బయలుదేరలేదు. యాజ్ పర్ షెడ్యూల్ అత్తహార్ చెప్తున్నట్టుగా 9:30కి స్టార్ట్ అవ్వాలి ఆయన, కానీ ఇంకా 11 అవుతోంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి బయలుదేరేసరికల్లా వెస్ట్ బైపాస్ మీద ఎటువంటి జన సమీకరణ జరిగే అవకాశం ఉంది? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి 10:30 నిమిషాలకి బయలుదేరాలి. ఇక్కడికి వచ్చేటప్పటికంటే గుంటుపల్లి ఈ ఇదేదైతే గొల్లపూడి వెస్ట్ బైపాస్ ఉంది, ఇక్కడికి వచ్చే సమయానికి దాదాపు ఒక 20 నిమిషాల వ్యవధిలో ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే ఇంకా బయలుదేరలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి దాదాపు అక్కడ ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి దాదాపు తాడేపల్లి నుంచి ఈ గొల్లపూడి బైపాస్కి వచ్చేటప్పటికి దాదాపు ఒక 30 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. అయితే ఈ ప్రధానంగా ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఏదైతే గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్ద మనం ఉన్నామో ఇక్కడ నుంచే కార్యకర్తల కోలాహలం అనేది మొదలైంది. ఎందుకంటే దాదాపు ఇక్కడ నుంచే కార్యకర్తలందరూ కూడా ర్యాలీగా బయలుదేరదామని ముందే నిశ్చయించుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ అంతా కూడా ఇక్కడ నుంచే మొదలైంది. అయితే తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ గొల్లపూడి వెస్ట్ బైపాస్ వరకు కూడా ర్యాలీగా వస్తారు. అయితే కొంతమంది కార్యకర్తలు మాత్రమే ఆయనతో పాటు ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వీరందరూ కూడా ఇబ్రహీంపట్నం జగన్మోహన్ రెడ్డితో వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయంలో ఈ కార్యకర్తలందరినీ కాస్త ముందుకు పంపించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వీరందరూ వెనకాల ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెనకాల కూడా మరికొందరు ఉంటారు కాబట్టి దాదాపు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. సాధారణంగా వాస్తవానికి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసానికి ఇప్పటి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఈ పార్టీకే జోగి రమేష్ నివాసం వద్ద జగన్మోహన్ రెడ్డి ఉండాలి. అయితే కొన్ని కారణాల దృష్ట్యా ఇటు రూట్ మార్పు వల్ల కాస్త ఈ రూట్ మార్పు చేంజ్ కావడం వల్ల ఆయన యొక్క పర్యటన అయితే కాస్త వెనక్కి వెళ్ళిందని చెప్పాలి. అయితే ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం వెళ్ళాలంటే దాదాపు ఖచ్చితంగా ఒక గంటన్నర పట్టే అవకాశం ఉంది. ఇదే కార్యకర్తలు కనుక ఇదే జనం కనుక ఈ విధంగా ఉంటే దాదాపు గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా జనం కనుక అంటే వైసీపీ కార్యకర్తలు మరికొంతమంది ఇక్కడికి చేరుకుంటే అంటే ఇప్పటికే మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు కార్యకర్తల సంఖ్య పెరిగింది. అయితే మరికొన్ని నిమిషాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే మరికొన్ని నిమిషాల్లో కూడా మరికొంతమంది కార్యకర్తలు యాడ్ అవుతారు కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం టూర్కి సంబంధించి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళడానికి దాదాపు 2 గంటలు పట్టే అవకాశం ఉంది. యాజ్ పర్ ఎవరు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా మామూలు రహదారిలో వెళ్తే కనుక దాదాపు ఒక అరగంటలో వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి దాదాపు ఇక్కడి నుంచి ఇంతమంది కార్యకర్తల మధ్యలోంచి వెళ్ళాలి కాబట్టి చాలామంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ఆటంకం కలిగిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది కార్యకర్తలు కాన్వాయ్కి అడ్డుగా వస్తూ ఉంటారు కాబట్టి దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఏదైతే గొల్లపూడి వెస్ట్ బైపాస్
బైపాస్ ఉందో ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే వరకు కూడా దాదాపు 2 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు, కార్యకర్తలను పక్కకు ఉండమనే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఎక్కడో కూడా తలగొట్టలేదు. తమ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసానికి వెళ్లేందుకు కూడా ప్రతి కార్యకర్త ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. అయితే మొదట్లో నుంచి ఇక్కడ మనం వచ్చిన దగ్గర నుంచి కూడా కార్యకర్తలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి కార్యకర్తల సంఖ్య పెరుగుతుంది. కార్లలో వస్తున్నారు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు, తన అభిమాన నాయకుడితో పాటు ఇబ్రహీంపట్నం వరకు ట్రావెల్ చేసేందుకు కూడా ఇక్కడ జన సమీకరణ అనేది వస్తుందని చెప్పాలి. అయితే ముఖ్య నాయకులు, వైసీపీ ముఖ్య నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ప్రస్తుతం వారైతే పోలీసుల నిర్బంధాలు ఉన్నారు కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి వారు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే పోలీస్ ఆంక్షలకు సంబంధించి వారిని నిలువరించారు కాబట్టి పోలీసుల మాటకు తలొగ్గి, వారి నోటీసులకు తలొగ్గి వారి నివాసాల్లో ఉంటారనేది అయితే మరికొన్ని నిమిషాల్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. మనం చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి వెస్ట్ బైపాస్కి వచ్చిన తర్వాత తనకు నీరాజనాలు పనికేందుకు కూడా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రధానంగా ఇప్పుడు మనం వెస్ట్ బైపాస్ దగ్గర చూస్తున్న వీరందరూ కూడా నాయకులు, కార్యకర్తలు మాత్రమే. ఎవరు కూడా నోటీసులు అందుకున్న నాయకులు ఎవరు కూడా, అంటే వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఇటు దేవినేని అవినాష్, అటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సామాన్య మధ్యస్థాయి నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వెస్ట్ బైపాస్కి వచ్చే సమయానికి దేవినేని అవినాష్తో పాటు మిగిలిన ముఖ్య నాయకులందరూ వస్తారా, లేకపోతే పోలీసుల ఆంక్షలకు తలొగ్గి వారు నోటీసులకు తలొగ్గి ఆ విధంగానే ఇళ్ల నివాసాల వద్ద పరిమితం అవుతారనేది చూడాలి. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత వెస్ట్ బైపాస్కి వచ్చేసరికి వీరందరూ కూడా వస్తారని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా జన సందోహం అయితే భారీగానే వస్తుందని చెప్పాలి. ప్రతి కార్యకర్త కూడా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి బైక్ ర్యాలీలతో పాటు కార్ ర్యాలీలతో కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి అంటే మనం ఇక్కడ ఉన్న గొల్లపూడి వెస్ట్ బైపాస్ నుంచి దాదాపు ఇబ్రహీంపట్నం, అంటే ఈ జన సమీకరణ మధ్యలో వెళ్ళాలంటే దాదాపు 1.5 గంటల సమయం పట్టే అవకాశం తప్పనిసరిగా ఉంది. అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆటంకం కాకుండా ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే మొదటగా వస్తారనుకున్న కనకదుర్గ వారధి నుంచి జగన్మోహన్ రెడ్డి రావడం లేదు కాబట్టి కాస్త ట్రాఫిక్ సమస్య తగ్గింది. ప్రజా భద్రత దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి కూడా తలొగ్గారు కాబట్టి ఆయన వస్తున్న రూట్ మ్యాప్ ప్రకారం పెద్దగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ రూట్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంతమంది జన సమీకరణ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం వెళ్ళాలంటే దాదాపు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. జన సమీకరణ అయితే భారీగానే వస్తున్నారని చెప్పొచ్చు. గుంటూరుకు సంబంధించి ఎవరైతే గుంటూరు అంబటి రాంబాబు నివాసానికి వెళ్లేందుకు ఎలా అయితే జన సమీకరణ జరిగిందో అదేవిధంగా ఇక్కడ కూడా ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి మనోజ్, అక్కడ వైసీపీకి సంబంధించిన కీలకమైన నాయకులు కనబడుతున్నారా? ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారు కనబడుతున్నారా అక్కడ?